హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ రిలీజ్ ట్రైలర్ మీద ఇప్పుడిప్పుడే మెల్లిగా టాలీవుడ్ ఇండస్ట్రీ స్పందిస్తుంది. సందీప్ రెడ్డి వంగ అయితే ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే స్పందించారు. 3 సార్లు చూశానంటూ అదిరిపోయిందని అన్నాడు. ఇక మన టాలీవుడ్ నుంచి పెద్దలెవరు కూడా ఈ ట్రైలర్ గురించి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సాయిధరం తేజ్, కార్తికేయ వంటి వారు ట్రైలర్ మీద రియాక్ట్ అయ్యారు. అంతే తప్పితే పెద్ద పెద్ద స్టార్స్ ఎవరు స్పందించలేదు. ఇక ఇప్పుడు రాజమౌళి ఈ మూవీ ట్రైలర్ గురించి స్పందించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. నాగశ్విన్ క్రియేట్ చేసిన ప్రపంచాన్ని చూసేందుకు అందరూ రెడీగా ఉన్నారు. ప్రభాస్ను కల్కిగా చూపించాడా, భైరవ పాత్రకు ఉండే ప్రాధాన్యం ఏంటి, అసలు కల్కి 2898 ఏడీలో ఏముంది అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. రిలీజ్ ట్రైలర్ వచ్చాక సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగాయి. రిలీజ్ ట్రైలర్లోని యాక్షన్ సీక్వెన్స్లు, విజువల్స్, ప్రభాస్ వర్సెస్ అమితాబ్ మధ్య వచ్చిన సీన్లు, బ్యాక్గ్రౌండ్లో మాధవ అంటూ వినిపించే సాంగ్, ఇలా ప్రతి ఒక్క అంశం అందరినీ ఆకట్టుకుంటుంది. కల్కి రిలీజ్ ట్రైలర్ మీద టాలీవుడ్ నుంచి పెద్దగా రియాక్షన్లు కనిపించలేదు. రీసెంట్గా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ మీద కూడా టాలీవుడ్ స్టార్లు ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. సాయిధరం తేజ్ ఈ ట్రైలర్ను షేర్ చేశాడు. సందీప్ వంగ అయితే 3 సార్లు చూశాడట, అద్భుతంగా ఉందని అన్నాడు. ఇక నేడు విజయ్ దేవరకొండ ట్రైలర్ను షేర్ చేశాడు. తాజాగా రాజమౌళి ఈ ట్రైలర్ మీద తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కల్కి రిలీజ్ ట్రైలర్ చూసి తాను షాక్ అయ్యానని, కమల్ హాసన్ లుక్, క్యారెక్టర్ చూసి ఇంకా అదే ఆశ్చర్యంలో ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు. పవర్ ప్యాక్ ట్రైలర్ అని, అది చూస్తుంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనిపిస్తుందని, ప్రేరేపించేలా ఉందని పొగిడేశాడు. అమితాబ్జీ, డార్లింగ్, దీపికా క్యారెక్టర్లో ఎంతో డెప్త్ ఉందని అర్థమవుతుంది. ఇక కమల్ హాసన్ లుక్ చూసి ఇంకా అదే షాక్లో ఉండిపోయానని, నాగి నువ్వు క్రియేట్ చేసిన ప్రపంచంలోకి రావాలని, దాన్ని చూడాలని ఎంతో ఆత్రతగా ఉందంటూ రాజమౌళి వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆల్రెడీ కల్కి ప్రీసేల్స్లో భాగంగా నార్త్ అమెరికాలో $2 మిలియన్ల పైగా రాబట్టేసింది. డే 1కి భారీ రికార్డును క్రియేట్ చేసేలా కనిపిస్తుంది. కల్కి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా డార్లింగ్ ఉన్న ఫ్యాన్ బేస్కి 1000 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.